నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. 14 మందికి ఉరిశిక్ష వేస్తూ కేరళ అల్లప్పుజ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. అసలు ఈ ఎవరి 14 మంది? ఎందుకు ఉరిశిక్ష వేశారు? దీనికి అనాలిసిస్ చేస్తూ, దీనికి పరిణామాలను వివరిస్తూ మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు సింగపూర్ గారున్నారు. సార్‌ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్, హాయ్ సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, భారతదేశ చరిత్రలోనే 14 మందికి ఉరిశిక్ష అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు కూడా 14 మంది బీజేపీయేతర మనుషులు. సో, ఈ పరిణామాన్ని రాజకీయ కోణంతో చూస్తే అసలు ఎలా ఈ రాజకీయ కోణం ఏంటంటారసలు? మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ కేరళలో ఉన్నటువంటి అలప్పుజ కోర్ట్ ఏదైతే సెషన్స్ కోర్ట్ అంటే లైక్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే ఉందో కేరళకి సంబంధించినటువంటి ఓబీసీ నాయకుడు ఎవరైతే శ్రీనివాసన్, హ్మ్. రంజిత్ శ్రీనివాసన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మర్డర్ చేశారన్న ఒక అంటే మర్డర్ చేశారన్న కారణం చేత 14 మంది ఆళ్ళు ముస్లిం మైనారిటీలు దాంట్లో కొంతమంది తక్కువ దళితులు మిగతా ఎక్కువగా ముస్లిం పేర్లే వినడం మైనారిటీస్ అవును. ఎక్కువ ఉన్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే అవును. మొట్టమొదటిగా మీరు చూసుకున్నట్టయితే భారతదేశ చరిత్రలో ఇలాంటి ఒక ఘటన అనేది అరుదనే చెప్పాలి. హ్మ్. మనం చూసుకున్నట్టయితే నాకు తెలిసి యాస్పెక్ట్ మై నాలెడ్జ్ అండ్ మై ఎక్స్‌పీరియన్స్ ఇంతమంది జరగలేదనేది నా ఉద్దేశ్యం. హ్మ్. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ బీజేపీ ఏతరులకు మాత్రమే హ్మ్. వితిన్ 2 ఇయర్స్‌లో ఈ శిక్ష అనేది అమలు జరగడం జరిగింది. చూస్తే ఐ వాస్ షాక్డ్ యాక్చువల్లీ. ఏంటంటే అసల ఒక 2 సంవత్సరాల్లో కేసు తీర్పు ఇంత త్వరగా రైట్. అవును. వచ్చింది అనేనంటే హ్మ్. మీరు చూసుకున్నట్టయితే భారతదేశంలో 2012లో నిర్భయ సంఘటన మీకు తెలిసే ఉంటుంది. అవును. నిర్భయ సంఘటనలో కూడా దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి శిక్ష పడడం జరిగింది. హ్మ్. దాదాపుగా 4 ఉన్నటువంటి దోషుల్లో ఒకడు మైనర్‌గా ఉండడం వల్ల బ్రతికిపోయిండు. హ్మ్. ముగ్గురికి శిక్ష పడింది. అసలు ఈ ఉరి శిక్ష అనేది కేవలం అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికేస్తారంటే ఎవరైతే ఈ దేశద్రోహ చర్యలు చేస్తున్నారో, ఎవరైతే గూఢచర్యానికి పాల్పడుతున్నారో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి మాత్రమే ఈ ఉరి శిక్ష అనేది అమలు చేయడం జరుగుతుంది. మోస్ట్ హ్మ్. ప్రాబబ్లీ హ్మ్. ఇండియన్ హ్మ్. కోర్ట్స్‌లో. హ్మ్. హ్మ్. సో, మిగతా విషయాలన్నిట్లో గూడా ఏంటి అనంటే, వాళ్ళకి అంటే గాఢత కలిగిన నేరాల్లో గూడా ఏంటి అనంటే, వాళ్ళకి లైఫ్ లేదంటే ఈ 10 సంవత్సరాల సి జ సా సాధారణ జైలు శిక్ష, 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు తప్ప, మోస్ట్‌లీ ఆహ్, ఏంటంటే ఉరిశిక్ష అనేది వేయటం అరుదు. హ్మ్. సో, మనం చూసుకున్నట్టయితే ఈ కేసులో ఉరిశిక్ష అనేది నాకు ఆశ్చర్యానికి ఒకంత ఏంటి అననంటే విమర్శనకి గురవుతదేమోననేది ఒక న్యాయవాదిగా నా ఆలోచన. ఇప్పుడు ఎట్ ఏ టైమ్ 14 మందికి ఏ1, ఏ2, ఏ3 నుంచి ఏ14 వరకు గూడా అంటే రెడ్ విత్ 34 అంటే కామన్ ఇంటెన్షన్‌తో చేసేది వేరు. హ్మ్. సో, దీంట్లో రెడ్ విత్ 34 ఉన్నట్టయితే కామన్ ఇంటెన్షన్ అయినా సరే హ్మ్. హ్మ్. అంటే 14 మందికి ఉరిశిక్ష పడడం అనేది హ్మ్. నాకు తెలిసినంత వరకు అంటే హ్మ్. దీనికి ఏ రాజకీయ కోణం లేదు. నేను ఎవరిని ఓకే. విమర్శించట్లేదు. ఓకే. నేను చదువుకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే 14 మందికి ఒకే అంటే అంటే ఒక అంశం మీద 14 మందికి ఉరిశిక్ష పడడం అనేది, ఇది నాకు తెలిసి వాళ్ళ హక్కుల్ని హరించడం అనేది హ్మ్. చెప్పాలి. హ్మ్. యాస్పెక్ట్ మై నాలెడ్జ్. ఏంటంటే వాళ్ళ హక్కుల్ని హరించడం అనే చెప్పాలి. ఇది ఖచ్చితంగా అంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది అనడానికి అవకాశం లేకపోలేదు. హ్మ్. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనడానికి లేకపోలేదు. ఒకటే అంటే ఒక వ్యక్తిని 14 మంది కామన్ ఇంటెన్షన్‌తో ఒకేసారి అటాక్ చేయటానికి, చంపేయడానికి ఎంత పెద్ద రీజన్ ఉండుంటే ఎట్లా జరుగుతది? సరే చంపేసారన్నది ఇది పక్కకు పెడితే, అంటే అంతకుముందే మీరు చూసుకున్నట్టయితే నిషేధిత వీళ్ళందరూ గూడా ఏంటంటే, మనకి చూసుకున్నట్లయితే కేసులో పూర్వపరాలు పరిశీలించినట్లయితే ఏంటంటే, వీళ్ళంతా దాంట్లో ఒక నిషేధిత కార్యవర్గ సభ్యులున్నారని చెప్పేసి మనకు తెలుసు. సో, ఎంత నిషేధిత కార్యవర్గ సభ్యులున్నప్పటికిని కూడా, అలాంటి ఒక మరణశిక్ష కామన్‌గా అందరికి వేయడం అనేది నాకు దాంట్లో తెలిసి మన భారతదేశ చట్టాల ప్రకారం హ్మ్. ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు గానీ హ్మ్. అంటే సారీ నేను చెప్తున్నా. ఆ! 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ, ఒక ఒక్క నిర్దోషికి నిర్దోషికైనా శిక్ష పడకూడదనేది హ్మ్. మన కామన్ ఎజెండా. మనకు చెప్తున్న చట్టాలు. హ్మ్. సో, మరి ఇక్కడ అందులో నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా ఇన్నోసెంట్ ఉండుండరంటారా? అవును. చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. హ్మ్. 14 మంది ఒక కామన్ ఇంటెన్షన్‌తో ఒక వ్యక్తిని చంపేసారు అనే ఒక నెపంతో 14 మందికి శిక్ష వేయడం అనేది నాకు హ్మ్. తెలిసినంత వరకు హ్మ్. ఇట్స్ అన్‌ఫెయిర్ థింగ్ ఐ థింక్. అయితే ఈ విషయంలో మాత్రం ఇది నా వ్యక్తిత్వాన్ని ప్రకారం హ్మ్. యాస్ ఒక హ్యూమన్ రైట్స్ హ్మ్. మెంబర్‌గా అంటే మానవ హక్కుల కోసం పోరాడే ఒక వ్యక్తిగా నేనైతే దీన్ని ఐ కాంట్ యాక్సెప్ట్. నేను దీన్ని స్వాగతించలేను. సో, ఇలా దానికంటే ముందు ఎవరైతే 'రంజిత్ శ్రీనివాస్' అని ఎవరైతే ఉన్నారో, అతను చనిపోవడానికి కొన్ని గంటలకు ముందు
అంటే ఇతని అంటే నాకు తెలిసిన డేటా ప్రకారం ఇతనికి సంబంధించిన కొంతమంది సభ్యులే అందులో ఉన్నటువంటి ఇప్పుడు 14 మందికి ఉరిశిక్ష పడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళని చంపేయడం జరిగింది. హ్మ్. అది రంజిత్ శ్రీనివాసన్ చంపిండా? తన అనుచరులు చంపారా? సో, ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఏంటంటే, బీజేపీ తన ఉనికిని చాటుకోవటం కోసం ఎంతమందినైనా బలి చేస్తది అనే ఒక ఉద్దేశ్యం అనేది నా వ్యక్తిత్వ అందులో ప్రకారం ఇప్పుడు చెప్తుంది. ఇందులో దళితులు, మైనారిటీలు ఉన్నారు కాబట్టి ఈ విషయం అనేది వాళ్ళకి ఒంటి పట్టట్లేదని అనుకోవచ్చంటారా? ఎగ్జాక్ట్‌లీ అది 100% వాస్తవం. అది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా హ్మ్. మీరు మొదటి నుంచి చూసుకున్నట్టయితే బీజేపీ వచ్చిన తర్వాత మాత్రమే హ్మ్. ఎక్కువగా వాళ్ళు ఆహ్, ఏమంటారు రిలిజియన్ బేస్డ్‌గా రాజకీయాలు హ్మ్. నడిపిస్తారు. హ్మ్. మీరు చూడండి మరి గోద్రా అల్లర్లు జరిగినప్పుడు బిల్కిస్ బానోకి జరిగింది అన్యాయం కాదా? హ్మ్. హ్మ్. గోద్రా అల్లర్లు జరిగిందెప్పుడు? హ్మ్. బిల్కిస్ బానోని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని నిర్దాక్షిణ్యంగా వివస్త్రలను చేసి, రేప్ చేసి, బిల్కిస్ బానో పిల్లల్ని చంపేసి, బిల్కిస్ బానోకి సంబంధించిన 14 మంది సభ్యుల్ని చంపేసిన వాళ్ళని బయటకి తీసుకొచ్చి హారతలిచ్చి మీకు ఇంకొక విషయం తెలుసో లేదో 14థ్ చట్టం ప్రకారం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడ్డ వాళ్ళకి బయటికి రావడానికి అవకాశం లేదు. హ్మ్. మరి అసలెవరిని కలవగూడదు గూడా. అసలు వాళ్ళు బయటికి రావడానికే అవకాశం లేదు. హ్మ్. నేను నా ఇంతకుముందు ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పా. కానీ హ్మ్. వాళ్ళ కోసం ప్రత్యేకించి ఆ రాష్ట్ర గవర్నమెంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చి అది అబ్బా! జరిగింది ముంబైలో. హ్మ్. మహారాష్ట్ర కోర్ట్‌లో. హ్మ్. మహారాష్ట్ర కోర్ట్‌కి సంబంధించి అంటే సంబంధమే లేకోకుండా వాళ్ళు వేరే రాష్ట్రంతో సంబంధం పెట్టుకొని అక్కడ వాళ్ళు రిలీజ్ చేస్తే మొన్న బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్ట్ స్పష్టమైన నిర్ణయం తెలియజేసింది. హ్మ్. ఓ వి అక్కడ ఈ విచారణ జరిగిందంతా ముంబై అంటే మహారాష్ట్ర హైకోర్ట్‌లో. సో, చేయాలంటే వాళ్ళు చేయాలి. మీరు చేయడానికి వీల్లేదు. కాబట్టి మీరందరూ జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇంతమంది అక్కడ ఊచకోత కోసి చంపేసి హ్మ్. నాకు తెలిసి దాంట్లో ప్రధాన నిందితులు పెద్ద పెద్ద బీజేపీ నాయకులే. హ్మ్. ఇప్పుడు వాళ్ళు రకరకాల మినిస్ట్రీస్‌లో ఉన్నారు. రకరకాల పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్నారు. ఈ గోద్రా అల్లర్లప్పుడు. ఆ! సో, అలాంటియి జరిగినప్పుడు మరి వాళ్ళింత ఇప్పటికి కూడా స్టిల్ జైల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఏ మరణ శిక్ష వేయలేదు. మరి వీళ్ళు ఒక వ్యక్తిని మనిషిని చంపడం అనేది అనాగరిక చర్య అండి. అది రంజిత్ శ్రీనివాసన్ కావచ్చు, లేదంటే బిల్కిస్ బాను కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే మనిషిని చంపడం అనేది ఒక అనాగరిక చర్య. అది చట్ట వ్యతిరేక చర్య. అది అందరూ మనం ఖండించాల్సిన విషయం. కానీ ఒక అంశంలో ఒక వ్యక్తిని చంపిన కారణం చేత హ్మ్. 14 మందికి ఉరిశిక్ష వేయడం హ్మ్. అనేది యాస్ ఏ నాకు మింగుడు పడని విషయం. హ్మ్. ఒక అంటే ఒక అడ్వొకేట్‌గా కాకుండా, ఒక మానవతావాదిగా అంతమంది ప్రాణాలు బలికొనటం అనేది మంచి అంశం కాదు. ఇది కోర్టు ఖచ్చితంగా పునర్పరిశీలించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి అంటే రాజకీయాలకి అతీతంగా ఇక్కడ అడ్వొకేట్స్ అదే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేసినట్టయితే హ్మ్. వాళ్ళలో ఎవరన్నా ఒక్కళ్ళైనా ఇన్నోసెంట్ ఉండకపోవచ్చంటారా? హ్మ్. వాళ్ళకి శిక్ష తప్పించుకుంటారు గదా! సో, మరణ శిక్ష వేయడం అనేది తప్పేం కాదు. వేయొచ్చు. నో ప్రాబ్లమ్. అది మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు ఉగ్రవాదులకి, హ్మ్. అని మేము గూఢచారులకి గూడా వింటాము. అది అందరూ యాక్సెప్ట్ చేస్తాం. హ్మ్. కానీ అందులోనూ ఒక ఓబీసీ రాష్ట్ర మోర్చాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి హత్య కేసులో మరి అంతకుముందు అదే 14 మందికి సంబంధించిన వ్యక్తుల్లో ఒక అతన్ని చంపబడిండు. మరి అతని కేస్ ఏమైంది? హ్మ్. చూడండి ఎంత త్వరగా అంటే ఖచ్చితంగా సత్వర న్యాయం జరగాలి కాదనడం లేదు. కానీ మరి ఇంత త్వరగా ఆ! అది ఆ! కూడా ఆహ్, సార్ ఒక్క నిమిషం. ఇది ఎప్పుడైతే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అయిపోయిందో, అవును. హిందువులకి, బీజేపీకి ఒక నమ్మకం అయితే వచ్చిందో, వెంటనే ఇలాంటి తీర్పులు వెలువరించడం అనేది అదే అదే ఎట్లా కదా! తీసుకోవాలిది? ఖచ్చితంగా మనుషులు పిచ్చివాళ్ళు, అమాయకులు, వెర్రివాళ్ళు కానే కాదు. ఆ! ఇప్పుడు చాలా పబ్లిసిటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసాయి. ఆ! పెద్ద పెద్ద అంటే మీరు చూసినట్టయితే ఎంతోమంది మానవతావాదులు ఇప్పుడు మీరు చూస్తున్నారు. వాళ్ళందరూ గూడా బయటకొచ్చి చాలా అంశాల మీద పోరాటం జేస్తున్నారు. చాలా అంశాలను వివరంగా, విపులంగా జనాలకి పరిచయం జేస్తున్నారు. ఇక్కడ జరిగింది ఇది, జరగబోతుంది ఇది, అంశాలున్నవి ఇవి అని జెప్పేసి వాళ్ళు విపులంగా చెప్తున్నారు. హ్మ్. సో, అలాంటి ఈ రోజులలో మనుషులు వెర్రివాళ్ళు, పిచ్చివాళ్ళు, తెలివి తక్కువ కాదుగా. వాళ్ళు కానే కాదు. ఎంతో మీడియా అనేది అభివృద్ధి చెందింది. ఎక్కడో హ్మ్. అక్కడ అమెరికాలో జరిగిన అంశం ఇక్కడ స్పాట్‌లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో తెలిసిపోతుంది. మరి అలాంటప్పుడు భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలు పరిశీలించరంటారా? ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఖచ్చితంగా దాని మీద వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన, అభిప్రాయం కూడా ఉంటది. కానీ హ్మ్. వ్యక్తపరిచే రీతులు వేరయ్యుండొచ్చు. సో, ఇప్పుడు మనలాంటి ఇంటెలెక్చువల్స్ ఏంటంటే ఇలాంటి ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ మీద మాట్లాడి అనేక మందికి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క కామన్ పీపుల్ మనసులో ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ వచ్చిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా మత అల్లర్లు సృష్టించబడుతున్నాయి. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. చర్చెస్ పైన దాడులు జరుగుతున్నాయి. మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి. అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే
మీరు మణిపూర్ ఇష్యూ చూసుకున్నట్టయితే అవును. దాంట్లో ఇంకా దారుణంగా చర్చెస్ అసల కూల్చేసి అవును. అక్కడ ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేసి హ్మ్. ఆడవాళ్ళని ఇట్లా మోకాల మీద నిల్చోబెట్టి కాల్చేసి చంపేసి బండలేసి మోదీ చంపేసి ఉన్నాయి. మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఇప్పటి ఎందుకు? వరకు కూడా. చూసారా? అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక విష బీజాన్ని నాటుతున్నారండి. మీరు చూసుకున్నట్టయితే బీజేపీకి సంబంధించిన ఎంపీలు గాని, మినిస్టర్స్ గాని చాలా మంది హ్మ్. రాజ్యాంగాన్ని మార్చేయాలి. హ్మ్. మా అజెండాని రాజ్యాంగం మార్చేయాలి. హ్మ్. అంటే లౌకికవాదం ఇక్కడ సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తే హ్మ్. ఇక అంతా మన అండర్‌లోకి వచ్చేస్తది. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చాలా తెలివిగా ఆలోచించి లోతైన నిర్ణయంతో ఆ సెక్యులర్ అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక పదాన్ని యాడ్ చేయడం వల్ల, ఆ సెక్యులర్ పదం అనేది ఉండడం వల్ల ఈరోజు చాలా మందికి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనేది జరగడానికి రైట్. అవకాశం ఉంది. సో, రైట్. మీరు చూసినట్లయితే బీజేపీ వచ్చిన తర్వాత ఒక రిలిజియన్ బేస్డ్ గానే రాజకీయాలు హ్మ్. జరుగుతున్నాయి. అది కూడా ఏంటంటే ఒక హిందుత్వాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు చూడండి అదే రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత దళితులు, మైనారిటీలు అదే విధంగా ఎస్టీలు ఇచ్చిన విరాళాలన్నీ కూడా తిప్పి పంపించేశారు. మీరు చూసుకున్నట్టయితే మీరు చూసారు కదా! వాళ్ళందరూ కూడా కంప్లెయింట్ పెట్టారు రాజస్థాన్‌లో ఒక పోలీస్ స్టేషన్‌లో. అంటే ఓకే. ఇక్కడ హిందుత్వం అనేది మెయిన్‌గా తీసుకెళ్తున్నారు. రాముడు అందరికీ దేవుడు ఓకే. ఐ యాక్సెప్టెడ్. రాముడు దేవుడు అందరికీ ఓకే. అతను దేవుడా? రాముడా? లేదంటే మనిషా? ఇంకోటి పక్కకు పడేయండి. చాలా ఏరియాస్‌లో ఆలయ ప్రవేశాలు చేయనివ్వరు. మరి అందరిలో ఉన్నది పరమాత్మ. దేవుడిచ్చిన ఆత్మ. అందరిలో ఉన్నది పరమాత్మ. మరి దేవుడికెందుకు కులమైలుంటుంది? ఇప్పుడు దేవుడనేవాడు ఎందుకు దేవుడైండు? అందరిని సృష్టించి అందరిని సమానంగా చూసుకునేవాడే దేవుడు. మరి దళితుల్ని ఒకలాగా, మైనారిటీలని ఒకలాగా, అగ్రవర్ణాలను ఒకలాగా చూసుకునే వాడే అతనెలా దేవుడవుతాడు? మరి దేవుడైన వాడికి కుల మహిళ ఎందుకుంటుంది? ఆ కుల మహిళ అంటుకుంది అనంటే అతను దేవుడెలా అవుతాడు? హ్మ్. ఇతను ఇది వీళ్ళందరూ పుట్టి దేవుడు పుట్టిస్తే పుట్టిన వాళ్ళే గదా! ఆళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అందరూ గూడా ఓసీ వాళ్ళు. మరి అలాంటప్పుడు దేవుడికి అందరూ సమానం అయితారు గానీ, ఇతను తక్కువ, ఇతను ఎక్కువ అని ఎలా అవుతది? అంటే కావాలని హిందుత్వం అనే ఒక పదంతో అందరిని జాయింట్ చేస్తున్నారు. తర్వాత విభజించి పాలిస్తారు. డివైడ్ అండ్ రూల్ పాలిసీ లాగా. ఆర్యులు ఏదైతే భారతదేశం మీద చేశారో ఆ ఫార్ములా, ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అదే. హ్మ్. అందరిని హిందువులుగా చేయాలి. తర్వాత రైట్. హిందువుల నుంచి విభజించాలి. హ్మ్. సో, ఇలాంటి ఒక కుట్రపూరితమైన చర్య భారతదేశం మీద జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందేంటంటే, బీజేపీ వచ్చిన దగ్గర నుంచి అది పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రతి విషయంలోనే ఎక్కడో ఒక చోట దళిత మైనారిటీలు, అదేవిధంగా గిరిజనులు అనేవాళ్ళు ఖచ్చితంగా 100% వాళ్ళు వివక్షతకు గురవుతున్నారు. అదేవిధంగా వాళ్ళ కామన్ ఇంటెన్షన్ ఏంటి? భారత ప్రజల్లో అంటే కొన్ని రకాలైనటువంటి విధానాలు అదంటే బలవంతంగా చొప్పిస్తున్నారు. చొప్పిస్తున్నారు. చొప్పించి వాటికి మనుషుల్ని అలవాటు చేస్తున్నారు. మీరు హ్మ్. చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెడ్డీ బ్యాచ్ ఒకటుంది ఇక్కడ. అవును. చెడ్డీ గ్యాంగ్ ఇది. ఏబీసీడీ. రైట్. ఏబీసీడీ చెడ్డీ గ్యాంగ్ అని ఒకటుంది. అవును. అంటే దాని అసలు పేరు చెప్పొద్దు. ఎందుకంటే ఏదో ఉన్నమాట అంటే ఉలికిపాటని ఏబీసీడీ అని చెప్పేసి ఒక చెడ్డీ బ్యాచ్ ఉంది. ఓకే. ఆ చెడ్డీ బ్యాచ్ ఏంటంటే వాళ్ళు రకరకాల మొన్న హైకోర్ట్ కూడా అక్కడ యూనివర్సిటీ భూమిలో కట్టొద్దని చెప్పేసి ఆ చెడ్డీ బ్యాచే ఆడవాళ్ళతో సహా వచ్చేసి రోడ్ల మీద పడి పొలోమంటూ వీళ్ళు భారతదేశానికి ఏదో గొప్ప ఘనకార్యాలు చేసిన వాళ్ళలాగా, భారతదేశానికి వీళ్ళేదో ఉన్నతమైనటువంటి స్వతంత్రం రావడానికి కారణమైనోళ్ళలాగా ప్రతి దాంట్లో అసలు వాళ్ళే భారతదేశానికి స్వతంత్రం రావడానికి వ్యతిరేకపడ్డారు. వాళ్ళే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని గౌరవించలేదు. ఆహ్, బ్రిటిష్ గవర్నమెంట్ ఆ చెడ్డీ గ్యాంగ్ ఏబీసీడీని నిషేధించింది. అదొక ఇప్పుడు మనం ఈ కేసులో చెప్పుకుంటున్నాం. కేరళలో జరిగినటువంటి ఈ 14 మందికి సంబంధించిన ఉరిశిక్షలో ఏదైతే రంజిత్ శ్రీనివాసన్ చంపబడిన కేసులో ఏదైతే నిషేధిత ఒక దాన్నేమంటారు కార్యవర్గంగా చెప్పుకోబడే ఒక సంస్థల్ని ఏదైతే విధంగా నిషేధించారో, బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు ఈ ఏబీసీడీ బ్యాచ్‌ని కూడా అలాగే నిషేధించారు. కానీ ఈరోజు వాళ్ళు దేశభక్తుల్లాగా తయారైపోయి, ఏదో భారతదేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా వాళ్ళు పొలోమంటొచ్చేసి రాజకీయ రంగ ప్రవేశాలన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే దళిత మైనారిటీలు అనేవాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో ఎదగకూడదు. వాళ్ళని హ్మ్. ఖచ్చితంగా బానిసలుగానే ఉంచాలి. మీరు హ్మ్. చూసినట్టయితే చాలామంది మీరేం కులంరా? మీ కులం వృత్తి మీరు చేసుకోండిరా. దేశాన్ని పరిపాలించాల్సిన బాధ్యత మాది అని రాజకీయ నాయకుల నోట్లో నుంచి విన్న సందర్భాలున్నాయి. ఇంకా బీజేపీకి సంబంధించిన మరి ఎలా ఎంపీలు సార్ వీళ్ళంతా మొఖాలు పెట్టుకొని ఓట్ల కోసం వస్తారా ఆ అదే టైంకి? గదండీ! చాలా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసారా? వీళ్ళు మీకు అందుకనే నేను చాలా విషయాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పా. ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వాలు రావాలి. హ్మ్. ర ఆయా రాష్ట్రాల్లో స్వతంత్ర పార్టీలొచ్చినప్పుడు మాత్రమే కోర్టులు పూర్తి స్థాయిలో అజమాయిషీ చలాయించగలుగుతాయి. సో, ఇప్పుడు గూడా చలాయించగలుగుతాయి అనుకోండి. కాపోతే ఎక్కడో కొంత బ ఒత్తిడి, ఇబ్బందులనేవి జరుగుతుంటాయి. కాబట్టి భారతదేశంలో న్యాయ వ్యవస్థని పూర్తి స్వాతంత్రమైనటువంటి వ్యవస్థగా నియమించినప్పటికిని గూడా కొన్ని ఇంటర్‌లింక్స్‌తో గవర్నమెంట్‌కి ఇంటర్‌లింక్ అయ్యి అంటే కొన్ని హ్మ్. కొన్ని విషయాల్లో మాత్రమే ఉంటది. సో, అలాంటి విషయాలలో వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. హ్మ్. మోస్ట్‌లీ ఉండదు. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ గానివ్వండి, రాష్ట్ర హైకోర్ట్‌లు గానివ్వండి, వాటి స్వాతంత్రతకు భంగపరిచే విధంగా
విధంగాను, లేదంటే వాళ్ళ ఉన్నతమైనటువంటి కోర్టుల యొక్క పేర్లను దెబ్బతీసే విధంగా ఎప్పుడు ప్రవర్తించరు. జడ్జెస్ ఎప్పుడు కరెక్ట్‌గానే ఉంటారు. ఇప్పుడు ఈ కేసు విషయంలో గూడా ఖచ్చితంగా వాళ్ళు కోర్ట్‌ని మిస్‌గైడ్ చేసే ఉండొచ్చు. ఎందుకంటే సాక్షుల విషయంలో అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే నాకు తెలిసి కోర్ట్‌లో పరిష్కారమయ్యే కేసుల్లో లేదంటే కోర్ట్‌లో అంటే ప్రిజన్‌కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రిజనర్స్ వాళ్ళు దాదాపుగా కొంతమంది పోలీసులు అక్రమంగా ఇరికించేవాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు అక్రమంగా ఇరికించి వాళ్ళ అవునవును. స్వప్రయోజనం కోసం ఇరికించి వాళ్ళ మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్పి కోర్టులు ఏం చేయగలుగుతాయండి? సాక్ష్యాధారాలు బట్టి ఒక వ్యక్తికి శిక్ష అనేది అమలు చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ పోలీసులు, రాజకీయ నాయకులు కలిసి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చూడండి కొంతమంది ఎవరన్నా వీళ్ళకి ఎగెయిన్స్ట్‌గా వాళ్ళు మంచి చేస్తున్నారనుకోండి, వాళ్ళ మీద రకరకాల కేసులు వేసి కేసులు వేసి విరికించి లోపల జైలుకి పెట్టేస్తారు. పంపిస్తుంటారు. రైట్. గాంధీ గారు లాంటి గొప్ప మహానుభావులకి ఈరోజు మన భారతదేశంలో జైలు శిక్ష అనుభవించే కర్మ పట్టినప్పుడు అంటే నామమాత్రంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఎలా అండి? సో, కాబట్టి రైట్. ఖచ్చితంగా బీజేపీ కుట్రపూరితమైన చర్యలు భారతదేశం మీద చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలారా మీరందరూ జ్ఞాపకం చేసుకొని తిప్పికొట్టండి. చదువు అనేది ఒక గొప్ప ఆయుధం లాంటిది. అది ఖచ్చితంగా మీ అందరి హృదయాల్లో ఉండాలి. అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కూడా అందరి బాధ్యత. మీరు రకరకాలైనటువంటి ఈ బీజేపీ నాట్ ఓన్లీ బీజేపీ రకరకాల కుల సంస్థలు అంటే కులాల్ని ప్రాతిపదికగా, మతాలను ప్రాతిపదికగా తీసుకొచ్చి జనాల్లోకొచ్చే ఏ పార్టీని కూడా ప్రజలు నమ్మొద్దు. మీ హక్కుల్ని నువ్వు తెలుసుకొని ఖచ్చితంగా ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగంలో మనకి ఇవ్వబడినట్టు అతి ప్రాముఖ్యమైనది కాబట్టి మీరు ఓటు వేసి ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చిన వ్యక్తిని, సమాజంలో మంచి చేసే వ్యక్తిని, అదేవిధంగా కులాలకి, రాజకీయాలకి వ్యతిరేకంగా మంచి చేయగలడు అనే వ్యక్తికి మాత్రం మీరు దయచేసి ఓటు వేసి ఎన్నుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం. రైట్ సార్. అసలు నాకొక డౌట్. అసలు ఏ ఏ కారణాల చేత ఒకరికి ఉరి శిక్ష అనేది పడుతుందంటారు? మొట్టమొదటిగా నేను చెప్పిన విధంగానే అంటే ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ కేసెస్ అండి. భారతదేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా హ్మ్. ఏదైతే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 'నిర్భయ' కేసు. హ్మ్. 2012లో అది అత్యంత అంటే ఆహ్, అంతర్జాతీయ వేదికలపైన మన భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా జరిగిన సంఘటన అది. హ్మ్. హ్మ్. చూసినట్టయితే 'నిర్భయ.' హ్మ్. సో, ఏంటంటే ఒక పారామెడికల్ స్టూడెంట్‌ని అత్యంత కిరాతకంగా రేప్ చేసి, ఆమె మానవ అవయవాలలో, మర్మ అవయవాలలో రాడ్లు చొప్పించి, అతి కిరాతకంగా చేతులు, కాళ్ళు విరిచేసి చంపేశారు గదా! హ్మ్. అలాంటి కేసుల్లో ఖచ్చితంగా ఉరిశిక్ష హ్మ్. విధిస్తారు. అదే విధంగా భారతదేశ భద్రతకు సంబంధించినటువంటి గూఢచారి వ్యవస్థ ఏదైతే ఉందో, హ్మ్. వాటి భద్రతకి దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తించినా, హ్మ్. లేదంటే భారతదేశం యొక్క రహస్యాలను మన శత్రు దేశాలకి రహస్యంగా చేరమోసే పంపించడం. వాళ్ళకి, హ్మ్. అదే విధంగా ఉగ్రవాదులకి అతి ముఖ్యంగా హ్మ్. ఉగ్రవాదులకి, తర్వాత భారతదేశంలో అత్యంత మన భారతదేశ ప్రమాణాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు హ్మ్. దేశద్రోహం కేసులు గానివ్వండి, లేదంటే గూఢచార్యాలకు సంబంధించిన విషయాల్లో గానివ్వండి, మనకు మోసం చేసిన వాళ్ళకి భారతదేశం ఉరిశిక్ష అనేది. మళ్ళీ అదే విధంగా చొరబాటుదారులు హ్మ్. అంటే ఇప్పుడు అక్రమంగా మన భారతదేశంలో అలజడులు అంటే వచ్చి అల్లజడులు అలజడులు సృష్టించడానికి సృష్టించేవాళ్ళు. అవును. అక్రమంగా చొరబాటుదారులొచ్చి హ్మ్. హ్మ్. మానవ అక్రమ రవాణా చేసేవాడిని, అదేవిధంగా అంటే మారణాయుధాల్ని మన హ్మ్. భారతదేశంలోకి అక్రమంగా చొప్పించి అంటే మన అక్కడున్నటువంటి అవును. భారతదేశంలో రైట్. నివసిస్తున్నటువంటి రకరకాల గూఢచారి సంస్థలకు గానివ్వండి, లేదంటే ఏమంటారు ఉగ్రవాద సంస్థలకి అంటే వెపన్స్ సప్లై చేసే వాళ్ళకి, హ్మ్. ఇలా ఎవరైతే అంటే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా, దేశ భవిష్యత్తును అంటే ప్రమాదంలో పడేసే విధంగా, హ్మ్. అదేవిధంగా దేశంలో అల్లర్లు సృష్టించి, మారణ హోమాలు సృష్టించే వారికి ముఖ్యంగా ఇలాంటి వారికి భారతదేశం సర్వోన్నత న్యాయస్థానం అంటే ఎక్కువ కేసులు మోస్ట్ ఆఫ్ ది కేసులన్నీ కూడా ఇలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉరిశిక్షలు విధించింది. హ్మ్. తరువాత స్త్రీలపైన అత్యంత పాశవికంగా అత్యాచారాలు చేసి దారుణంగా కొట్టి చంపేసిన వాళ్ళకి, తర్వాత కొన్ని అంటే నార్మల్ కేసులలో హ్మ్. అలాంటి కేసులలో చాలా తక్కువ. ఇలా సర్వోన్నత న్యాయస్థానం గానివ్వండి, ఆయా రాష్ట్ర హైకోర్టులు గానివ్వండి, సెషన్స్ కోర్ట్ గానివ్వండి, ఉరిశిక్ష అమలు చేయడం హ్మ్. జరుగుతుంది. మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు కోర్ట్స్ అనేవి ఉరిశిక్షని అవాయిడ్ చేస్తాయి. అవును. ఎంతవరకు ఎన్నో కేసులు చూసాం సార్. ఇప్పుడు అవును. 'నిర్భయ' ఇప్పుడు మీరన్న అక్కడి వరకు ఎందుకు వీళ్ళందరూ 'బిల్కిస్ బానో' కేసులోనే ఇంతవరకు ఆ! ఎవరికీ ఉరిశిక్ష ఎవరికీ ఆ! ఆ! లేనిది ఈ హ్మ్. 14 మందికి ఏంటనేది ఇప్పుడు అసలు మీరు చెప్పిన ఆ డిస్కషన్ ఉంది చూసారా? ఆ! అసలు బ్రహ్మాండం అది. ఆ! ఎందుకు ఇలాగే వీళ్ళకి ఎందుకు వేశారని. ఖచ్చితంగా రాజకీయ కోణం. ఆ! ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడున్నట్టు అలప్పూజ కోర్ట్‌ని వీళ్ళు తప్పుదోవ పట్టించారు కాబట్టే హ్మ్. అక్కడ ప్లీడింగ్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా వన్ సైడ్‌గా
అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ సైడ్‌గా చేయడం వల్ల ఇక్కడ జరిగి ఉండొచ్చు. హ్మ్. కోర్టులది తప్పుండదండి. హ్మ్. కోర్టులు ఎప్పుడైనా సరే నిజానిజాల్ని పరిశీలించిన తర్వాతే అక్కడ జరగటం హ్మ్. జరుగుతుంది. శిక్ష అమలు చేయడం జరుగుతుంది. సో, వీళ్ళు కోర్ట్‌ని తప్పుదోవ పట్టించి ఇలా శిక్షలు విధించడం వల్ల ఏంటంటే, వాళ్ళు సమాజంలో ఒక మెసేజ్ పంపిస్తున్నారు. మమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తే, మేము చేసే అక్రమాలను ఎవరైనా ఎదిరిస్తే మీకు హ్మ్. కూడా ఇది శిక్ష పడతదని ఆళ్ళు ఇండైరెక్ట్‌గా ఇండికేట్ చేస్తున్నారు. సో, దీన్ని బట్టి మనం చూస్తే ఇంకా బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది అని మనం నాకు అనుకోవచ్చంటారా? 100%కి 200% మీరింకొకసారి గట్టా అంటే బీజేపీ గవర్నమెంట్ గట్టా సెంట్రల్‌లో ఫార్మ్ చేసిందనుకోండి, జరగబోయే మొట్టమొదటి స్టెప్ అదే. హ్మ్. ప్రతి ఒక్క ఊరిని వాళ్ళు అంటే హిందుత్వవాదులుగా తయారు చేయడం. అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి మత స్వాతంత్ర హక్కును హరించడం. అదే విధంగా భారతదేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం హక్కును హరించడం. తర్వాత వాళ్ళొస్తే ఆటోమేటిక్‌గా ఓటు హక్కును కూడా తీసేయడానికి అవకాశం ఉంది. మీరు హ్మ్. చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రతిది కూడా నియంతలాగా పరిపాలించడానికే చూస్తారు. వాళ్ళు ఆధిపత్యం చేయడం కోసం మాత్రమే చూస్తారు. హ్మ్. వెల్‌ఫేర్ చూడరు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ రాజ్యాన్ని తీసుకొచ్చి, మళ్ళీ ఏదైతే అంబేద్కర్ గారు మనకు రాసిచ్చిన రాజ్యాంగం ఉందో, దానికంటే పూర్వం ఏదైతే ఉందో, హ్మ్. మళ్ళీ ఉప్పు సత్యాగ్రహాలు లాంటివి జరగాలి. ఖచ్చితంగా భారతదేశం పెను ప్రమాదంలో పడబోతుంది. మనం దీన్ని గ్రహించుకోకపోతే, బీజేపీ నమ్మినట్టయితే, బీజేపీ నాయకుడు ఎవ్వడైనా వాళ్ళు నాకు తెలిసినటువంటి క్రూయల్ మైండ్ సెట్‌తోనే ఉంటారు. మీరు చూడండి. మీరు ఎక్కడి వరకెందుకు ఒక బీజేపీ ఇక్కడున్నటువంటి ఎంపీగా గెలిచిన ఒక వ్యక్తి ఎస్సీ, ఎస్టీ కేసుని లొట్టపీస్ కేసు అని చెప్పేసనన్నాడు. సో, అంటే అంటే ఆయన ఆ మాట అనటానికి ఎంత అహంకారపూరితంగా అండు. అసలు ఎస్సీ, ఎస్టీ కేసు రావడానికి కారంచేడు, చుండూరు సంఘటనలు ఎంతోమంది దళితులు ఊచకోతకొచ్చి చంపిన తర్వాత హ్మ్. అవి సెంట్రల్ వరకు వెళ్ళి అక్కడ హ్మ్. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలు, అంటే రకరకాల హత్య నిరోధక చట్టాలు రావడం జరిగింది. సో, హ్మ్. ఎంతోమంది ఇప్పటికి కూడా వెళ్ళినట్టయితే కారంచేడు, చుండూరు సంఘటనలు చూసినట్టయితే మనసు చలించిపోతుంది. ఎంతోమంది దళితుల్ని దాంట్లో చంపేయడం జరిగింది. హ్మ్. సో, అంతమంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి ఒక కేసు, ఒక యాక్ట్‌ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న యాక్ట్‌ని వీడు అత్యంత ఈజీగా లొట్టపీస్ కేసని. అయ్యో! ఏది ఇట్లా ధర్మవరపు అరవింద్ ఇట్లాంటోళ్ళు. అంటే వాళ్ళకేం తెలుసు? అసల ఎంత అంటే నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ ఇక్కడ బీసీ మైనారిటీలు కూడా ముఖ్యమే. సో, వీళ్ళ మీద ఎంతో మంది మీద దాడులు జరుగుతాయి. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి నిజంగా వెల్‌ఫేర్ మీదే దృష్టి ఉంటే, వీళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం బీజేపీలో సీట్లు ఇవ్వమనండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లన్నీ ఇవ్వమనండి. హ్మ్. అక్కడ ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం చేయమనండి. వీళ్ళు నిజంగా దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చారనుకోండి. ఆళ్ళు ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నారో, అట్లా రిజర్వేషన్ ప్రకారం 50% మంది బీసీలే ఉండాలి మరి. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంటున్నాడు గదా! అదంతా అబద్ధం. కేసీఆర్ గట్టా ఎట్లయితే దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి సీఎం పీఠం ఎక్కి ఆళ్ళందరిని మోసం చేసిండో, వీళ్ళు గూడా అంతే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటారు. హ్మ్. వచ్చి గెలిచిన తర్వాత ఆ బీసీలు ఉండరు. ఏ బాబాలు, ఏ డేరా బాబాల్లాంటోళ్ళు, ఏ దొంగ బాబాల్లాంటోళ్ళు అక్కడ కూర్చొని సింహాసనాన్ని అధిరోహిస్తుంటారు. వీళ్ళందరూ కూడా రైట్. రాజ్యాంగానికి వ్యతిరేకమైన వాళ్ళేనండి. హ్మ్. వీళ్ళందరూ కూడా వెల్‌ఫేర్ చూడరు. అధికారం చూస్తారు. అధికార దాహంతో వాళ్ళంతా ఉన్నారన్నట్టు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అజెండా ఏంటంటే పరిపాలించాలి. ఏంటంటే ఒక నియంతలాగా పరిపాలించాలి. ఒక కర్కశంగా రైట్. పరిపాలించడానికి మాత్రమే అవును. వీళ్ళంతా ప్రిపేర్ అయ్యొచ్చారు తప్ప, వీళ్ళు నిజంగా దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని గాని, దేశంలో ఉన్నటువంటి మత స్వాతంత్ర హక్కును గాని, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కును గాని, అదేవిధంగా ఓటు హక్కును గాని, వీళ్ళందరూ పునరుద్ధరించి వాటిని మంచిగా చేసేవాళ్ళేం కాదు. వీళ్ళు ఇవన్నీ హరించి, వీళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి మనుషుల మీద రుద్దడానికే చూస్తున్నారు. రైట్. ఈ శిక్ష అనేది మనకి 14 మందికి శిక్ష ఏదైతే వేశారో ఉరి హ్మ్. శిక్ష హ్మ్. ఎన్ని రోజులకి అమలు చేస్తారంటారు? అసలు ఆహ్, మళ్ళీ ఈ తీర్పు ఇచ్చాక వెనక్కి తీసుకోవడాలు లాంటివి ఏమన్నా తప్పకుండా జరుగుతాయా? ఉంటుందండి. అంటే వెనక్కి తీసుకోవడం లాంటిదేముండదు. రివ్యూ పిటిషన్ అంటే వీళ్ళేం చేస్తారంటే హైకోర్ట్‌లో పిటిషన్స్ వేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. సో, హైకోర్ట్ ఖచ్చితంగా దీని మీద స్టే ఇస్తుంది. హ్మ్. అదే విధంగా హైకోర్ట్‌లో కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ మరణశిక్ష అనేది అంటే పోవడానికి అవకాశం ఉంది హైకోర్ట్‌లో. ఓకే. కేరళ హైకోర్ట్‌లో వేసి దాన్ని విచారణ జరిగి పూర్తి స్థాయిలో జరిగినప్పుడు అంటే మనం చూసినట్లయితే ఏంటంటే ఆర్టికల్ 14 హ్మ్. చట్టం ముందు అందరూ సమానులే. హ్మ్. వాడు రాజే అయినా, అదే విధంగా సేవకుడైనా గూడా. వాళ్ళందరూ కూడా చట్టం ముందు సమానమే. సో, వాళ్ళకి కూడా రాజ్యాంగ హక్కులున్నాయి. హ్మ్. సో, కాబట్టి వాటిని బేస్ చేసుకొని నిజంగా వాళ్ళు తప్పు చేస్తే ఎంత శిక్ష అంటే ఎంత తప్పుకు అంత శిక్ష అన్నట్లుగా వాళ్ళు చేసిన తప్పు నిజంగా మరణశిక్షకు అర్హమైందే అయితే ఖచ్చితంగా కేరళ హైకోర్ట్ కూడా దాన్ని సమర్థిస్తుంది. హ్మ్. ఒకవేళ కేరళ హైకోర్ట్ గట్ల వాళ్ళు చేసిన తప్పుకి మరణశిక్ష అనేది ఎక్కువనని తెలిసినప్పుడు ఖచ్చితంగా
వాళ్ళు శిక్ష అనేది రద్దు చేయడం జరుగుతుంది. వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ నిజంగా తప్పు చేసినట్లయితే గాడ్స్ నోస్. అంతే. వాళ్ళు నిజంగా తప్పు చేసినట్టయితే వాళ్ళు చేసిన తప్పుకి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. కానీ నాకు తెలిసినంత వరకైతే దీన్ని కేరళ హైకోర్టు ఉరిశిక్షణ అనేది రద్దు చేస్తదనేది నా అంటే నా చెప్పలేము. ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఒక వ్యక్తి చావుకు కారణమైనోళ్ళే అయితే ఖచ్చితంగా మనం దాన్ని స్వాగతించాల్సిన విషయం. కానీ అందులో ఖచ్చితంగా ఇన్నోసెన్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇన్నోసెన్స్ ఉంటారు. సో, వాళ్ళందరికీ కలిపి వేయడం అనేది అనాగరిక చర్య. మరి దీనికంటే 'రంజిత్ శ్రీనివాసన్' కంటే ముందు వీళ్ళ బ్యాచ్ ఏదైతే అంటే కొంతమంది గుంపు వాళ్ళు ఖచ్చితంగా నాకు తెలిసి వీళ్ళకి బ్యాచ్‌కి సంబంధించిన వాళ్ళు అయ్యుండొచ్చు. సో, వాళ్ళు చంపారు. మరి అది ఏమైంది? ఆ కేస్ ఏమైంది? మరి అది ఎంతవరకు ఎందుకని అంటే విచారణలో భాగం కాలేదు. ఎందుకని దాంట్లో ఇంకా తీర్పు రాలేదు? అంటే హ్మ్. ఖచ్చితంగా వీళ్ళు కావాలని చెప్పి కొంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన అవకాశాలు హ్మ్. కూడా కనిపిస్తున్నాయి అనేది నా హ్మ్. ఉద్దేశ్యం. సో గైస్ చూసారు కదా! మరి వేచి చూడాలి మరి కేరళ అల్లప్పుజ కోర్ట్ నుంచి మరి 14 మందికి ఉరిశిక్ష పడుతుందా? వాళ్ళు విముక్తి పొందుతారా? అనేది అందరం వేచి చూడాల్సిన ప్రశ్నే. ఎందుకంటే రాజకీయ కోణం ముఖ్యంగా బీజేపీ యొక్క రాజకీయ కోణం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది అని ముఖ్యంగా మన అడ్వకేట్ గారు సుబ్బు గారు తెలియజేశారు కాబట్టి సో మనందరం కూడా వేచి చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. థాంక్ యూ ఫర్ యువర్ థాంక్ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ. సో చూస్తూనే ఉండండి హిట్ టీవీ.